నంబర్ 23. నా పేరు మొహమ్మద్ సిద్దిక్ అహ్మద్, ఆదర్శ్ నగర్ కాలనీ. ఇప్పటి వరకు లేని విధంగా ఈరోజు కొన్ని రోజుల నుండి లైట్లు రాకపోవడం కానీ, మంచినీటి సౌకర్యం లేని పరిస్థితుల లోపల మరి ఈరోజు గౌస్బాయ్ గారు ఈ ఆదర్శ్ నగర్ కాలనీ 23వ వార్డు లోపల అభివృద్ధి కార్యక్రమాలను మంచిగా చేస్తూ ప్రజల లోపల ఒక మంచి కౌన్సిలర్గా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకోవడం జరుగుతూ ఉన్నది. కాకపోతే ఈరోజు ఎవరు కూడా చేయలేని అభివృద్ధిని ఈరోజు గౌస్బాయ్ నిలబడి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడతా ఉన్న పరిస్థితి ఉన్నది. ఈరోజు లైట్లు లేని పరిస్థితుల లోపల మరి పోల్స్ కానీ లైట్లు వేపించిండు. తాగడానికి మంచినీటి సౌకర్యం లేకపోతే కూడా టాకీలు పెట్టి మంచినీటి కనెక్షన్లను కూడా ఇప్పించిన పరిస్థితి ఉన్నది. ఈరోజు 23 వాడు మాకు 5 రోజులు అవుతుండే నీళ్ళు రాకపోతే ఈ వాడుకు ఎవరినంట ముస్లిం అయినా గెలుస్తాడంటానని అన్నారు అనమాట. పోయి తోలుకరా వేపిస్తాం నేను మాట్లాడతాను అన్న. అంటే ఇక అయితే మన ఈయన పోయి తోలుకొచ్చిండు. ఇక ఎలా తోలుకొస్తే ఇక తెల్లారే ఇక నేను వేపిస్తామా కంపల్సరీ వేస్తాను, నా కోట్లు వేయండి అన్నాడు ఆయన. అంటే వేస్తామన్నా మేము వేస్తాం, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం అని ఇక చెప్పి అట్టేళ్ళకల్లా ఆయన ఇదివరకల్లా మంచిగా పండుగకు ఇక అవే పట్టుకున్నాం. నీళ్ళ కోసం సంవత్సరం అవుతుంది పైపు తీసేసి. మొన్న తీరా చూస్తే నీళ్లు ఫుల్ వస్తున్నాయి కదా దేవుడా, తాగే నీళ్ళు ఎవరైనా తాగుకోకనని. సరే ఎవరికైనా కానీ మంచిగా చేస్తేనే మంచినే కదా అని నీళ్ళు వస్తే మా పుణ్యమే. పేదోళ్ళు తాగుతారు, మంజుల వాటర్ ఎర్రగా వస్తున్నాయి, అవి తాగి మనుషులు చచ్చిపోయే అవకాశం ఉందని ఫుల్ నీళ్లు చూస్తే తెల్లగా వస్తున్నాయి. ఈడ పైపులు వేయించి సార్ అంట అని చెప్పాం. ఏం పేరు ఆయన పేరు? నేను అప్పుడే నమ్మేసేస్తున్నా. ఆయన పేరు అంత ఏమేసిండు ఆయన? బోర్ ఇంకేమన్నా వేసిండు? తీసుకుపోయి క్యానెలరీగా సంవత్సరం అవుతున్నది. ఇక ఆయన నీళ్ళు పడ్డాడంట వాడకంటే ఇక పోయి అడగంగానే వేయించిండా మరి ఆయన? సొంత పైసలు పెట్టి బోర్ కొనుక్కొచ్చిండు. అది మోటార్ కొనుక్కొచ్చి అది ముందే బోర్ వేసింది. ఇక దాంట్లో వేయించిండు. కష్టం ఉండే నీళ్ళు. అది ఫస్ట్ ఎవరు తీసుకుపోయినరో తెలియదు. నీళ్ళు మాకు నీళ్లు కరువైన నీళ్ళు లేక సంవత్సరము చాలా తిట్లు పడుతున్నారు. ఆ నీళ్లు కావాలని ఏడుకుంటే ఎవరు రాలేకపోతున్నారు ముందుకు. ఈ గల్లీకి ఎవరు చూసేది వాళ్ళే లేదు. వాడిని ఎవరు ఎక్కడ ఉన్నాడో తెలియదు. గెలిచి వెళ్ళిపోయాడు సార్. ఇక్కడ లేకనే ఆయన కొన్ని నీళ్ళు తెప్పించుకున్నాం. ఆయన ఏం తిప్పలు పడ్డాడో ఏం చేసిండో దేవునికి ఎరక, మాకైతే తెలియలేదు. మాకు నీళ్లు ముఖ్యం సార్. నీళ్ళు పోయండి, అన్నం పెట్టకండి చెప్పినాం పండుగ పూట. లేకపోతే అతను బోర్ వేయకపోతే ఈ నాడు మేము నీళ్ళు ఆడుకొని తాగిన కూడా ఏడు ఎక్కడ ఏ సముద్రానికి ఇక్కడ వెళ్ళలేకపోతే ట్యాంకర్ లేదు, ఏది లేదు. ఎవరు వేయించారు మరి? ఇది గౌస్ మీద వేయించింది. మరి తన సొంత ఖర్చా తెలియదు, మున్సిపాలిటీ నుంచి తెస్తున్నారా తెలియదు. ఈయనైతే ఆయన నీళ్ళ దానం నైట్కు ఈ లైట్ వేయించింది సార్. దీంతో అబద్ధం ఆడటం అవసరం లేదు. మీ ముంగల్నే కూడా ఇది ఇన్క్వైరీ చేసుకోండి, మీకు నిజమైన సంగతి తెలిసిపోతుంది కదా. నీళ్ళ తల్లి మీద అయితే అబద్ధం చెప్పడం లేదు. जो है ना यहाँ पे आंगनवाड़ी स्कूल के पास जो है बोर में मोटर वगैरह उतार के बच्चों की पानी की सहूलत के लिए अच्छा काम करा हूँ। और यहाँ पे 2-4 लोगों को पानी की सहूलत भी की यहाँ पे, तो सबके लिए अच्छा हुआ समझा। और दूसरे 2-3 जगह भी डाला, बल्कि लाइटा वगैरह भी डाल के बना के बच्चा बहरहाल अच्छा काम कर रहा है। इस तरीके से अगर पब्लिक का सेवा करेंगे तो बहुत अच्छी बात रहेगी। अच्छा ही काम करा, जो भी अच्छा ही काम करा। आपका ने क्या काम करा यहाँ पे वार्ड में? यहाँ पे देखिए बोर में मोटर उतारे और लाइटिंग का वगैरह भी काम करा। ड्रेनेज के वो म्यूनसिपालिटी तो उससे बोल के भी करा ले। अच्छा काम कर रहा हूँ, बहरहाल अच्छा काम कर रहा बच्चा।
आगे के लिए आने के जीते से काउंसलर आमी नहीं करे वैसा काम मगर बच्चा करा सहूलत है यहाँ पे 2 साल लोगों के लिए अच्छी सही सहूलत समझा। बहरहाल बोलने का ये है कि काम इसी तरीके से हर काउंसलर अगर करते गया तो बहुत अच्छी बात रहती। बच्चा भी काउंसलर को नहीं ठहरा, अभी 2-4 लोग कुछ ठहरते बोल के बोल रहे, आके पूछे हमारे यहाँ पे कुछ आप लोगों को ज़रूरत है क्या? बोले यहाँ पे मोटर की ज़रूरत है, ऐसा ऐसा था। बोला ठीक है भाई मैं डाल दूँ बोल के बोला 2-4 जगह कराया मैं ऐसा, आप लोगों के पास भी करा दूँ बोल के कर दिया। कौन सा वार्ड है आपका? 23 वार्ड है हमारा। कौन सा कॉलोनी का नाम? बीटी कॉलोनी, वेंकटेश्वर नगर कॉलोनी।